సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు మాత్రమే. అయితే ప్రతిసారీ జరుగుతుంటే నమ్మాలనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ టాలీవుడ్‌కి ఏనాడూ కలిసి రాలేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ సెంటిమెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ని భయపెడుతోంది. ఏఆర్ రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సంగీతంలో ఆయన చేసిన ప్రయోగాలు అద్భుతం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఆ సినిమా సగం హిట్ అంటారు. ఎందుకంటే అంత గొప్ప సాంగ్స్ ఆయన ఇస్తారు. దశాబ్దాల పాటు ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో అలరిస్తున్నాడు. రోజా మూవీతో మొదలైన ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. ఆస్కార్తో పాటు అనేక అంతర్జాతీయ గౌరవాలు ఏఆర్ రెహమాన్ అందుకున్నారు. కానీ తెలుగు సినిమాకు ఆయన అచ్చిరాలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు విఫలమయ్యాయి. 1993లో విడుదలైన నిప్పురవ్వ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బీజిఎం ఇచ్చారు. ఇది భారీ డిజాస్టర్గా నిలిచింది. వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్, రాజశేఖర్ హీరోగా చేసిన గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి రెండూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్జే సూర్య తెరకెక్కించిన నాని చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఇది డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ మూవీ కొమరంపులి చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది కూడా డిజాస్టర్. కొమరంపులి తరువాత ఏఆర్ రెహమాన్ మరో తెలుగు సినిమాకు పనిచేయలేదు. ప్రస్తుతం RC16కి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. దీంతో ఏఆర్ రెహమాన్ బ్యాడ్ సెంటిమెంట్ ఫ్యాన్స్ని భయపెడుతోంది. అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఏమాయ చేశావే సూపర్ హిట్. కాబట్టి ఈ సెంటిమెంట్స్ని నమ్మాల్సిన అవసరం లేదు. కథా కథనాలే చిత్ర విజయాన్ని డిసైడ్ చేస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.